హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రిసార్ట్లో తన గతం గురించి తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చేసిన రాజ్ షాక్లో యామిని, రుద్రాణి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక రాజ్ కావ్య రిసార్ట్కి అయితే వెళతారు. అక్కడ రాజు స్నేహితులందరినీ కూడా అక్కడికైతే రప్పిస్తారు. అలా రాజు స్నేహితులు అందరూ రాజ్కి ఎదురుపడితే తన గతం తనకి గుర్తుకొస్తుందని చెప్పేసి ఇక అక్కడ ప్లాన్ అయితే చేసుకుంటారు. రాజు స్నేహితులందరికీ రాజు అంటే ఎంత ప్రేమో అంతా కూడా కోపం కూడా ఉంటుంది రాజు మీద. ఆ రాజు బుద్ధిమంతుడు, ఎవరిని కూడా ఎలాంటి చెడు వ్యసనాలకి వెళ్ళనిచ్చేవాడు కాదు. ఇక దాని మీద ఇక ఆ పగను తీర్చుకోవాలని చెప్పి రాజు చేత డ్రింక్ తాగించి రాజు గతం గుర్తొచ్చేలా మేము చేస్తామని చెప్పి తన స్నేహితులందరూ చెప్పడం, రాజు అక్కడికి వచ్చేసరికి తన స్నేహితులందరినీ రాజు చూస్తాడు. నా స్నేహితులు అని చెప్పేసి కావ్య అలాగే ఇక కళ్యాణ్ కూడా పరిచయం చేస్తారు. అలా చేసేసరికి ఒకసారి వాళ్ళందరినీ చూసి వీళ్ళందరూ నాకు సంబంధించిన వాళ్ళ అనిపిస్తున్నారేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, సరే నీకు సంబంధించిన వాళ్ళే అనుకోండి, మేము మీరు ఫ్రెండ్స్ అనుకోండి, ఫ్రెండ్ లాగే ఉండండి అని చెప్పనేసరికి, అవును మీ అందరితో కలిసి సంతోషంగా ఉండాలని ఉంది, ఈరోజు చాలా హ్యాపీగా గడపాలని ఉంది, అయితే మాతో కలిసి డ్రింక్ చేస్తారా? చిచి డ్రింకా? అదేంటి మీరు డ్రింక్ చేయరా? డ్రింక్ చేస్తేనే కదా మనసులో ఏమున్నది బయటకు అయితే వస్తుంది. ఇక మీకు గతం తాలూకు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే గుర్తుకొస్తూ ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉండగానే, మీకు ఈ విషయం మాకు కావ్య గారు చెప్పారు, మీరు గతాన్ని మర్చిపోయారని, త్వరగా మీ గతం మీకు గుర్తు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం, అందుకే మీ గతాన్ని కూడా మేము గుర్తు చేస్తాము, మీ గతం ఏంటో మీకు తెలిసేలా ఇక మా అందరితో కలిసి ఉంటే మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది, మీ గతం మాకు తెలియకపోయినా మీకైనా తెలుస్తుందని చెప్పేసి స్నేహితులు మాట దాటించేసి అలా అయితే ఇక కాస్తో కూస్తో వాళ్ళకున్న పగ రాజ్ చేత డ్రింక్ చేయించడం, రాజ్ చేత ఎలాగైతే డ్రింక్ కూడా చేయించేస్తారు స్నేహితులు. అక్కడ ఆ డ్రింక్ చేసిన రాజ్ అయితే తన గతం తాలూకు జ్ఞాపకాలు కొంచెం కొంచెంగా గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక కావ్యను చూసి కళావతి కళావతి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇంకా అచ్చం రాజు ఎలా పిలుస్తాడో ఇంకా అలాగే పిలుస్తూ ఉంటాడు. ఏమండి అని చెప్పి అంటూ ఉండగానే, కళావతి నువ్వు నా భార్యవి కదా, మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఏమండి మీరు 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 డ్రింక్ చేసి ఉండడం వల్ల మీకు నేను అలా అనిపిస్తున్నానేమో. లేదు, నేను నీ మెడలో తాళి కట్టాను, నువ్వు నా భార్యవి, నాకు తెలిసిపోయింది, నా గతం ఏంటో నాకు తెలిసింది, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా స్నేహితులు, అలాగే ఇక కళ్యాణ్ నా తమ్ముడు, అప్పు నా మరదలు, నా కుటుంబం దుగ్గిరాల కుటుంబం అని చెప్పేసి ఒకసారి డ్రింక్ చేసిన తర్వాత తను అయోమయం పరిస్థితిలోకి వెళ్ళిపోవడమే కాకుండా స్నేహితులతో ఫుల్గా డాన్సు, ఎంజాయ్మెంటు, అలాగే గతం తాలూకు జ్ఞాపకాలు, ఇక కళ్యాణ్కి సంబంధించినట్టు, కావ్యకి సంబంధించినట్టు, వేరే స్నేహితులకు సంబంధించినట్టు ఆ జ్ఞాపకాలు గుర్తు చేయడం, ఇదంతా కూడా తన బ్రెయిన్ని కాస్త డిస్టర్బ్ చేస్తూనే ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ తన గతం తనకు గుర్తుకొచ్చినట్టు ఉంటుంది. అలా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయడం, ఆటోమేటిక్గా గతం అనేది ఇక గుర్తుకొచ్చేస్తుంది రాజ్కి. రాజ్కి గతం గుర్తుకు రాకూడదని అక్కడ యామిని ప్రయత్నిస్తుంది. కానీ యామినిని ఆ చుట్టుపక్కల కూడా రానివ్వకుండా స్నేహితులు అందరూ అడ్డుకుంటారు. యామిని అక్కడికి వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే యామిని గురించి ముందే చెప్పి అక్కడ తీసుకొస్తారు. తన స్నేహితులందరికీ యామిని కూడా తెలుసు కదా, అందుకని యామిని అలాంటిదో ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు. అందుకనే యామినిని రానివ్వకుండా ఇక అక్కడ ఆపేసి రాజ్కి తన గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయడంతో గతం గుర్తుకొస్తుంది. తర్వాత యామిని ఎదురుపడుతుంది. ఎందుకు ఇన్ని రోజులు నన్ను మోసం చేశావు? నేను నీ కుటుంబంలో సభ్యుడినని నాకు గతం గుర్తు లేకపోవడంతో అది అవకాశంగా తీసుకుని నా జీవితంతో ఆడుకుంటావంటూ అసహించుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు రాజు. దాంతో ఆ కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. యామినికి పెద్ద షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేసేయండి.